ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాక్యమును ధ్యానించి మన యొక్క దినచర్యలు ప్రారంభించటం వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. ఆమెన్. హల్లెలూయా. మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి, ప్రభువైన యేసు క్రీస్తు మనలను ప్రేమించి దేవుని బిడ్డలైన మనము పరిమళ వాసన కలిగి ఉండుటకు మన కొరకు తనకు తానుగానే లేఖనములు నెరవేర్చుటకై దేవునికి అర్పణముగాను ఆ దేవాది దేవుడు మన యేసయ్య సిలువలో బలి అయినారు. నా పాప విమోచన నిమిత్తము ఆ దేవాది దేవుడు మనలను ప్రేమించి నరకము నుండి తప్పించి మనలను క్షేమంగా కాచి కాపాడిన ఆ యేసయ్యకు ఏమిచ్చి ఆయన రుణము తీర్చగలము? ఇంత గొప్ప రక్షణ భాగ్యమును మనకు దయచేసిన దేవునికి ఏమివ్వగలము? ఆయన బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు. విరిగి నలిగిన హృదయం, పశ్చాత్తాప హృదయం దేవుడు కోరుచున్నాడు. మరి నేను దేవునికి ఇష్టమైన రీతిలో ఉంటున్నామా? ఆయనను నమ్ముకుని ఆయనపై ఆధారపడిన మనము దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తున్నామా? ఇంత గొప్ప రక్షణను మనకు అనుగ్రహించిన ఆ దేవాది దేవుని దినమెల్లా స్తుతించి ఆరాధించిన ఆయన రుణము తీర్చలేము. కనీసము రోజులో కొంత సమయాన్ని అయినా దేవునికి కేటాయిస్తున్నామా? బైబిల్ చదవటానికి తీరిక ఉండటం లేదు, ప్రార్థన చేయటానికి సమయం ఉండటం లేదు. కొంత సమయాన్ని అయినా దేవుని కొరకు కేటాయిద్దాం. దేవునితో కొంత సమయాన్ని గడిపి ఆ దేవాది దేవుని మెండైన దీవెనలు ఆశీర్వాదములు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడవు, యేసయ్య సర్వాధికారివి, మీకు స్తోత్రములు. ఈ వేకువనే లేచి ఎందరైతే మీ వాక్యమును విని మిమ్మలను అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ వాక్యమును వినక లోకము తట్టు పాపం తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మీ యొక్క వాక్యమును విని మిమ్మలను అంగీకరించి మిమ్మలను స్తుతించి ఆరాధించి కృప దయచేయండి. వాక్యం ద్వారా తెలియజేసిన రీతిగా మమ్మలను ప్రేమించి పరిమళ వాసనగా చేసి ఉన్నందుకు మీకు స్తోత్రములు. మా యొక్క పాపముల నిమిత్తము మాకు శిక్ష పడకుండా నరకము నుండి తప్పించి గొప్ప రక్షణ భాగ్యం ఇచ్చినందుకు మీకు స్తోత్రములు. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి. వ్యాధిగ్రస్తులను బాగు చేయండి, స్వస్థపరచండి. గాయపడిన వారి గాయములను బాగు చేయండి, స్వస్థపరచండి. శారీరక బలహీనతలతో బాధపడే వారి శరీరంలో ఎక్కడ ఎటువంటి బలహీనత ఉన్నా యేసు నామములో ఇప్పుడే వారి బలహీనతలన్నిటి నుండి విడుదల కలుగునుగాక. కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారలాగున మీ కృప ఉంచండి. దుఃఖములో ఉన్న బిడ్డలను ఓదార్చండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. దిక్కులేని వారిని, దీనులను, అనాథలను కాపాడండి. వారికి కావలసిన ఆర్థిక సహాయం అందలాగున మీ కృప ఉంచండి. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి. వికలాంగులను కాపాడండి. వారికి సాటి అయిన సహాయం అందులాగున మీ కృప ఉంచండి. యవనస్తులను కాపాడండి. యవన కాలంలో మీ యందు భయభక్తులు కలిగి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృప దయచేయండి. పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి చేరే పర్యంతము మీ కృపా కాపుదల దయచేయండి. కారుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. బస్సుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. రైళ్లలో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. నౌకల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. విమానాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. ఈ కొద్ది మనవులు ప్రభువైన యేసు క్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.